సినీ రచయిత కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ కోన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోన రఘుపతిని పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన కృషి వల్లే బాపట్ల జిల్లా ఏర్పడిందన్నారు. అంతేకాకుండా తన సొంతూరైన బాపట్లను అభివృద్ధి చేయాలని సాయశక్తులా కృషి చేస్తున్నారు. బాపట్లలో స్టూడియో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దానికి 2014లోనే బీజం పడిందన్నారు. కొన్ని కారణాల వల్ల ముందుకు కదలలేదన్నారు. గత ప్రభుత్వం సహకారం అందించలేదన్నారు. 2019లో పనులు చేపట్టేందుకు ప్రయత్నించినా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. బాపట్ల తన సొంతూరు కాబట్టే అభివృద్ధి కోసం దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. బాపట్లలో స్టూడియో వస్తే 100 మందికి ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. స్టూడియోతో పాటు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు తన కళ అన్నారు. నాడు నేడు పాఠశాలలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 80 మార్కులు వేస్తున్నారంటూ కోన చెప్పుకొచ్చారు. అలాంటి బాపట్లలో నేను సినీ పరిశ్రమకు సంబంధించి నేను స్టూడియో పెట్టాలనుకున్నాను. ఎంత తెలుసు పెట్టాలనుకున్నాను. 14లోనే వచ్చింది నాకు ఐడియా. అప్పుడు కాకపోతే మా కుటుంబం, తాతగారు మీకు తెలుసు 15 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. తర్వాత మా బాబాయ్ గారు 10 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు మేము ఈ బాపట్ల నియోజకవర్గానికి మా కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. ఇక్కడ ప్రజలు అంటే మా మీద ఆదరాభిమానాలు చూపిస్తూ వచ్చారు. అందుకు వాళ్ళకి కృతజ్ఞతగా నన్ను విశాఖపట్నంలో నన్ను పెట్టమన్నా నా పార్ట్నర్ ఎంవివి సత్యనారాయణ గారు, మీ అందరూ తెలుసు, విశాఖపట్నం ఎంపీ, సార్ ఇక్కడ పెడతాం రండి అని. లేదు సార్, నేను నా పుట్టినూరులో నా స్వస్థలంలో నేను పెట్టాలి. దానివల్ల కనీసం ఒక 500 మందికి మినిమం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. నేను చేసే ప్రతి సినిమా మీరు చూస్తే అమ్మా నాన్న తమిళమ్మ దగ్గర నుంచి, వెంకీ దగ్గర నుంచి ప్రతి సినిమా సముద్రం ఉంటుంది. అంటే విశాఖపట్నం ఉంటుంది. మొన్న వచ్చిన నిన్ను కోరి కూడా గల్లీ రౌడీ, ఆ సముద్రం హైదరాబాద్కి అత్యంత చెరువులు సముద్రం బాపట్లే కదా. కాబట్టి ఇక్కడ స్టూడియో పెడితే వాళ్ళందరినీ వైజాగ్ వెళ్ళే బదులు ఇక్కడికి తీసుకురావచ్చు. ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, 10 మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే ఎకానమీ ఎలాగంటే ఇక్కడ లోకల్ అకామిడేషన్స్ కోసం ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్ డెవలప్ అవుతాయి, చాలా వచ్చాయి ఇప్పటికీ. అలాగే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతుంది, కార్లు, ఈ ట్యాక్సీలు, చాలా మంది లేబర్ ఉద్యోగం దొరుకుతుంది. సినిమా అంత కాలక్షేపం ప్రేక్షకులు మాత్రమే, కానీ దానివల్ల మీరు చూస్తే కొన్ని వందల వేల కోట్ల పరిశ్రమ ఇది. మీరు చూసారు, ఇవాళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా. సో అది పెట్టాలనుకున్నాడు. 14 నుంచి 19 వరకు రఘుపతి గారు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ ప్రభుత్వ సహకారం లేదురా, మనకు అవ్వదు అన్నప్పుడు సరే నేను ఊరుకున్నాడు. 19లో వచ్చిన తర్వాత కూడా పెట్టాలనుకున్నా. అయితే ఇంకా నేను ప్రయత్నాలు స్టార్ట్ చేశానో లేదో, కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు ల్యాండ్ దొరకడానికి ఇచ్చేయడానికి ఏదో మాట్లాడారు. సో దాంతో నేనే కొంచెం నేను ఫీల్ అయ్యి మనస్తాపం చెంది ఆపేసాను. నేను ఖచ్చితంగా అన్ని పార్టీల వాడిని పిలిచి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు బాపట్లలో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు పిలుస్తారు. సార్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాడు, పెట్టాలవుతా అంత సహకారంతోనే దీనికి వాడు రాజకీయ నా కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను ఏ అడుగేసినా ప్రతి అడుగుని అనుమానిస్తూ దానికి రాజకీయం పురుగుతూ చేయడం వల్ల ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి జరగదు. సినీ పరిశ్రమ ఇక్కడ కనుక వస్తే నేను చెప్తున్నా కదా, ఇవాళ కోన రఘుపతి గారి దృఢ సంకల్పం వల్ల బాపట్ల జిల్లా అయింది. అందరినీ పిలిచి అడుగుతారు. దీంట్లో స్టూడియో వల్ల నాకు తెలిసి ఎక్సెప్ట్ స్థలం కూడా నేను నన్ను నమ్మి పెట్టడానికి కొన్ని 100 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐస్ గారి, నిర్మాతలు గారి, నాకే ఫ్రీగా ఉంది. సో అది నేను రేపు రాబోయే ప్రభుత్వంలో తప్పనిసరిగా
అది నా గోల్గా పెట్టుకుంటాను. అది నా గోల్ కింద పెట్టుకుని స్టూడియోలో తప్పకుండా తీసుకొస్తాను. దాంతోపాటు నాకున్న ఇంకొక ఆలోచన ఏంటంటే ఇవాళ మీ ముందు పంచుకున్నా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇండియాలో టాప్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 2-3 ఉన్నాయండి ఇండియా మొత్తంలో. అలాగా ఇక్కడ ఒక 5 to 10 acres దీంట్లో క్యాంపస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నది, అది కూడా మళ్ళీ ఇండియా వ్యాప్తంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక కెమెరా అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్, ఆల్ క్రాఫ్ట్స్ టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్ తోటి ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి.